దాదాపు అరగంట నుంచి ఇరు పక్షాలను వాదనలు వినిపిస్తున్నాయి. సరే, వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ 42%లో ఎంత మీరు ఏ కులానికి ఏ కేటగిరీ ఏబిసిడిఈలో ఫార్మర్స్ కి ఎంత ఇస్తారు? ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, మా ఇంప్లీడ్ పిటిషన్ లో తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుంది, మీ కులగణన చేశాము, ఎన్యూమరేటర్ పెట్టాము, మా దగ్గర పూర్తి సమాచారము వాళ్ళ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, లైవ్లీవుడ్స్, ఎకనామిక్, సోషల్, పొలిటికల్ మీద ఉందన్నారు. నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఏం చేస్తారు అంటే ఒక 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో కులం వైజ్ ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, రెడ్లలో ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, వాళ్ళకి ఓవరాల్ గా వర్టికల్ గా వాళ్ళకి ఇచ్చే 42%లో ఒక 5% బీసీలకి, బీసీ ఫార్మర్స్ కి ఇవ్వండి, ఎస్సీ ఫార్మర్స్ కి ఇవ్వండి, వాళ్ళకి వచ్చే కేటగిరీలు ఎస్టీ ఫార్మర్స్ కి ఇవ్వండి. 78 సంవత్సరాల స్వాతంత్రములో వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇలా 3 లక్షల మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఏ ఒక్కరు కూడా దేశము స్వాతంత్రం కోసం సూసైడ్ చేసుకోలే, కానీ తెలంగాణ కరావాలని సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళని ఈ ప్రభుత్వాలు విస్మరించినాయి, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. అట్లనే 3 లక్షల చావులని ప్రభుత్వాలు శవయాత్రలు చేసి వాళ్ళ సమస్యలకి మేము ఏదో రైతు బంధు, రైతు భరోసా ఇస్తాము అంటున్నారు. కానీ వాళ్ళ పిల్లలకి, భావి తరాలకి చదువు చెప్పించి, విద్య ఇచ్చి, ఉపాధి ఇచ్చి, రాజకీయంగా వాళ్ళ ఎదుగుదలకి ఈ రిజర్వేషన్ తోడ్పడ్డ నాడే ఈ దేశము అన్నదాత సుఖీభోవో, ఇంకోటి వాళ్ళ అన్నదాతనే కాదు, భాగ్యదాత. కాబట్టి నేను ఒకటే విన్నపించుకుంటున్నా, అది జాతీయ పార్టీ అయినా, బీజేపీ అయినా, ఇక్కడ రూలింగ్ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకే పార్టీ అయినా, మీరు డిమాండ్ చేయవలసింది ఏంటి అంటే, అది కోర్టులు చూసుకుంటాయి. 50% పైన ఇస్తుందా, 69% తమిళనాడు ప్రకారం ఇస్తుందా, అది కోర్టులు చూసుకుంటాయి. కానీ మీరు ప్రజాప్రతినిధులుగా డిమాండ్ చేయవలసింది ఏంటి అంటే, మనం రోజు ఈ అన్నదాత పెట్టే తిండి తింటున్నాము, వాళ్ళ కోసం ఏ ఒక్క గొంతు కూడా రిజర్వేషన్స్ అడుగుతలేదు. కాబట్టి ఇది తెలంగాణ నుంచే స్టార్ట్ కావాలి, మా పిటిషన్ నుంచే స్టార్ట్ కావాలి. వి డిమాండ్ రిజర్వేషన్ ఫర్ ఫార్మర్స్ within the caste and within the community and within the category. ఈ డిమాండ్ అన్కాన్స్టిట్యూషన్ అని నన్ను ప్రూవ్ చేయమనంటే నేను సూసైడ్ చేసుకుంటా. అప్పటిదాకా నా డిమాండ్ ఉంటుంది. నా మీద ఎలాంటి దాడులు జరిగినా, భౌతిక దాడులు జరిగినా ఈ ప్రభుత్వమే కారణము. ఒకవేళ నేనేమన్నా ఎక్కడ తప్పిపోయినా ఈ ప్రభుత్వమే కారణము. నా డిమాండ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ మీ, నా ఒక కులానికే కాదు, అందరు ఫార్మర్స్ కి వాళ్ళ కేటగిరీలో. ఇందాక ఎవరు అన్నారు, మీ ఈడబ్ల్యూఎస్ లో 10% ఇస్తారని. రెడ్డిగా పుట్టాలని నేనేమి కాలేదు. బర్త్ అనేది ఏ దేశంలో పుడతాము, ఏ వరకు తల్లిదండ్రులు అవుతామో తెలియదు. అట్లీస్ట్ చావు తెలుసు, మనం ఎప్పుడు చస్తామో అనేది డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఎవరు ఎక్కడ ఏ కులంలో పుడతారో తెలియదు. నేను రెడ్డిగా పుట్టినందుకు గర్విస్తున్నాను. కానీ రైతుల గురించి కొట్లాడుతున్నా. అందులో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, యూత్ ఉన్నారు. కాబట్టి మై డిమాండ్ ఈజ్ జెన్యూన్ డిమాండ్ అనుకుంటున్నా. ఈ రోజు నుంచి ఈ డిమాండ్ని ఒక రాజకీయ వేదిక మీద తీసుకెళ్తాము. అవసరం ఉంటే ఈ దేశంలో పార్టీలు పుట్టాయి, అవి కులాల పేరు మీద పుట్టాయి, మతాల పేరు మీద పుట్టాయి. కానీ ఒక స్వచ్ఛమైన పార్టీ, కిసాన్, ఆల్ ఇండియా కిసాన్ పార్టీ స్టార్ట్ చేస్తాం. డిమాండ్స్ అడుగుతాం. ఫస్ట్ డిమాండ్ ఈజ్ డిమాండ్ ఫర్ ఫార్మర్స్. ఐఎమ్ బీటెక్ విత్ MBA, LLB, LLM అంటే PhD. నాకన్నా చదువుకున్న మేధావి తెలంగాణలే కాదు, ఈ భారతదేశంలో లేడని కోరుకుంటున్నా. నేను ఒక కార్పొరేట్ జాబ్ వదిలేసి, నా శాలరీ 1.5 crores to 2 crores ఉన్న శాలరీని వదిలేసి ప్రజా జీవితంలోకి వచ్చాను. కానీ నేను ఈ ఫార్మర్స్ కోసం కొట్లాడుతా. ఈ ఫార్మర్స్ బతుకుల్లోకి విద్యని, ఉపాధిని, రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడానికి నా శేష జీవితం, ఐఎమ్ 55. I will dedicate my rest of my life only for farmers' demand. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మీరు కూడా మీడియా, రాజకీయ నాయకులు, స్టూడెంట్స్, లాయర్స్, అడ్వకేట్స్, ఎంతో మంది రాజకీయ, మనకు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము. నేను రేవంత్ రెడ్డి గారు కూడా అప్పీల్ చేస్తున్నా, సార్ మీరు కొండారెడ్డి పల్లె నుంచి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. అట్లా ఎంతో మంది ఫార్మర్స్ వివిధ కులాల నుంచి, అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, వాళ్ళకి రావాలి. మీరు వచ్చి చదువుకొని ఏవీ కాలేజీలో డిగ్రీ చదివారు కాబట్టి, మీరు బంజారాహిల్స్ లో, జూబ్లీహిల్స్ లో ఉండబట్టి మీరు ముఖ్యమంత్రి కాగలిగారు.
కానీ 75 సంవత్సరాలు మన ఈ స్వాతంత్ర భారతదేశంలో అక్కడనే ఉండిపోయారు వాళ్ళు. ఆ కొండల్లో, కోనల్లో, అడవుల్లో, ఊళ్ళల్లో, పల్లెల్లో, తండల్లో ఈ ఫార్మర్స్ ఉండి వాళ్ళు జీవితాలు 3 తరాలు 4 తరాలు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడో ఆ పురుగుల మందు తాగి లేకుంటే ఆ చెట్టు గురేసుకొని వస్తున్నారే కానీ వాళ్ళకి ఏ ఒక్కడు కూడా ఈ దేశంలో ఫార్మర్స్ కి రిజర్వేషన్ ఇవ్వాలని సోయి లేదు. కాబట్టి మై ఫ్రెండ్స్, మై డిమాండ్ ఇస్ జెన్యూన్. రాజకీయంగా ఈ డిమాండ్ పాసిబుల్ అవుతుంది. ఈ జీవో ఇచ్చినట్టే ఈ 42% కూడా ఒక 5% ABCDEకి ఒక్కొక్క శాతం తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతాయి. మేము ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చేసేది డిమాండ్ ఫర్ ఫార్మర్స్. మాకు 42% కాదు 52% ఇచ్చిన అది సుప్రీంకోర్టు, హైకోర్టు చూసుకుంటుంది. కానీ మా డిమాండ్ మాత్రము ఆమోదించిన మాటకి హైకోర్టుగా సుప్రీంకోర్టు కూడా వెళ్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వతంత్రం పొంది 70 ఏళ్ళు అవుతున్నాయి. 70 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా మరి ఒక బీసీ ముఖ్యమంత్రి కానీ ఒక బీసీ మంత్రి కానీ ఎవరు కాలేదు.